హాయ్ ఎవ్రీవన్. ఎగ్ దోశ సింపుల్గా అంటే ఎర్రకారం లేకోకుండా ఓపిక లేనప్పుడు నేనైతే ఇలా చేస్తుంటాను. దోశ పెనం మీద వేసిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ అంటే కారం పొడి చల్లేసేసి దాని మీద ఎగ్ వేసేసి చలాకితో దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసి మామూలు మన దోశలాగే కాసేపు ఆగి ఆయిల్ వేసిన తర్వాత దాని మీద మూత పెట్టేస్తాను. ఇదేనండి, అంటే టైం లేనప్పుడు కానీ ఓపిక లేనప్పుడు కానీ ఇలా చేస్తుంటాను. అసలు వంటలు అంటేనే ఒక ఎక్స్పెరిమెంట్స్ అండి ఇవి. అసలు మనం కిచెన్లో చేసే ఎక్స్పెరిమెంట్స్. ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు మంచి వంటలు వస్తాయో ఆ ఎక్స్పెరిమెంట్ని నెక్స్ట్ టైం ఫాలో అవుతాం కదా, అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చిందా? ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.